హాయ్ హలో నమస్తే, యూఆర్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఈజ్ మీ లక్కీ. ఈ మధ్య ఒక ట్రైలర్ చాలా క్యూట్గా, బ్యూటిఫుల్గా అండ్ అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసే విధంగా ఉంది. మొత్తానికైతే సెప్టెంబర్ 19న వచ్చేస్తుంది. అదే బ్యూటీ. ఎస్, సో టైటిల్ కొంచెం క్యాచీగా అండ్ అసలు బ్యూటీ దేని గురించి అనే విషయాలు చాలా ఉన్నాయి తెలుసుకోవడానికి. రైట్ నౌ మనతో పాటు టీం ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అందరికీ హాయ్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు? సెలబ్రేటింగ్, రాకింగ్, వెయిటింగ్ టు సెలబ్రేట్ ద రిలీజ్ ఆన్ సెప్టెంబర్ 17th బ్యూటీ. నరేష్ గారు ఎక్కడుంటే అక్కడ సెలబ్రేషన్ ఉంటుంది. వాట్ యు సే, మీరు చెప్పాలి కదా. నో డౌట్, ఐ బిలీవ్ ఇన్ సెలబ్రేటింగ్ లైఫ్. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ దగ్గర అంత ఎనర్జీ కానీ, అసలు ఉత్సాహం కానీ మమ్మల్ని బీట్ చేయాలని మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఎవరిని బీట్ చేయాలి? నన్ను నేను బీట్ చేసుకోవాలని ట్రై చేస్తాను కానీ ఎవరిని బీట్ చేయాలని ట్రై చేయను. See, you should always try to better yourself, not beat anybody. So I always try to better myself. Next రోజు కొత్త నరేషన్ నన్ను నేను చూసుకోవాలి. That's it. వావ్ వావ్. సో ఇలాంటి ఆనిముత్యాలన్నీ షూట్ లొకేషన్స్లో చాలా వినే ఉంటారు, చూసే ఉంటారు కదా. ఎస్, హియర్ అండ్ దేర్. నాకు సార్తో కాంబినేషన్స్ కొంచెం తక్కువ సినిమాలో. సో యా, బట్ డైరెక్టర్ గారికి ఇచ్చిన ఇన్పుట్స్ కానీ ఇవన్నీ మెయిన్ షూట్ చేస్తున్నప్పుడు సార్ లేనప్పుడు వీ యూస్ టు డిస్కస్ హౌ ఎంత సపోర్టివ్ ఉండే ఆయన అన్నది. సో యా, సో బ్యూటీ అంటే టైటిల్ చూసిన తర్వాత అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడ అసలు బ్యూటీని ఎందుకు ఇక్కడ జస్టిఫై ఎలా చేశారు అనేది డౌట్ వచ్చింది నాకు. అదే, సి బ్యూటీ అనేది వరల్డ్లో మోస్ట్ పాజిటివ్ వర్డ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయి అందంగా ఉంటే బ్యూటీ అంటాం, ఒక సినిమా బాగుంటే బ్యూటిఫుల్గా ఉందంటాం, ఒక లొకేషన్ బాగుంది, ఒక కంట్రీ బాగుంది అంటే సచ్ అ బ్యూటిఫుల్ కంట్రీ అంటాం. సో బ్యూటీ అనేది ఒక వెరీ పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చేది. ఇక్కడ సరే బ్యూటీ మా పక్కనే ఉంది. ద బ్యూటీ ఈజ్ అబౌట్ ద ఫిల్మ్ బై ఇట్ సెల్ఫ్. దాంట్లో ఉన్న 4 క్యారెక్టర్లు, వాళ్ళిద్దరు, నేను వాసుకి అంటే వెంటనే మీరు చాలా మంచి లవ్ స్టోరీ, ఒక చిన్న నాన్న ఫ్యామిలీ డ్రామా అని మాత్రం అనుకోవద్దు. ఇట్ ఈస్ ద బ్యూటీ ఈజ్ హౌ అదే ద హోల్ సోల్ ఆఫ్ ద ఫిలిం. ఈ 4 క్యారెక్టర్స్ మధ్యన ఒక ప్రపంచాన్ని చూస్తారు. పీపుల్ విల్ సీ ఎ వరల్డ్ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్. సో దట్ వరల్డ్ అనేది బ్యూటిఫుల్ అంటారా? ఆ వరల్డే బ్యూటిఫుల్ వరల్డ్ అంటారా? యా, డెఫినెట్లీ. అంటే ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఈజ్ నాట్ అ వెరీ సేఫ్ ప్లేస్. సి బ్యూటిఫుల్ అనేది ఇట్స్ అ వెరీ ఎక్స్టర్నల్ టర్మ్, వెరీ ఇంటర్నల్ టర్మ్. మేము మాట్లాడేది ఏంటంటే ఒక ఫ్యామిలీ ఒక వరల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ప్రతి ఇంట్లో ఒక ప్రతి ఫ్యామిలీలో ఒక బ్యూటీ ఉంటుంది, ప్రతి బ్యూటీకి ఒక లవర్ ఉంటాడు, ప్రతి లవ్ స్టోరీ వెనకాల ఒక ఫ్యామిలీ ఉంటుంది. బట్ టైమ్స్ హ్యావ్ కెప్ట్ చేంజింగ్ లవ్ స్టోరీస్. రామాయణం దగ్గర నుంచి తీసుకుంటే సపోజ్ అప్పుడు కూడా రామాయణంలో రావణుడు ఎత్తుకెళ్ళాడు, అది వేరే విషయం. దట్ ఈస్ ప్రపంచం ఉన్నంతకాలం ఉంటుంది. బట్ వరల్డ్ ఇస్ చేంజింగ్. దాంట్లో అడలెసెన్స్ అనేది ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ గిఫ్ట్. అందరూ వి గో త్రూ ఇట్. దాంట్లో దేర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్. నాన్న ప్రొటెక్షన్, అమ్మ ప్రొటెక్షన్, లవర్, ఒక 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 ఇతర లైఫ్లో కావాలన్న కోరిక, ఇదంతా ప్రతి అమ్మాయి ఫేస్ చేసేది. సో ఒక ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో దీంట్లో ఉన్నటువంటి కారం, ఉప్పు, పులుపు, చేదు అన్ని షడ్రుచులు చెప్పేటట్టు సినిమానే బ్యూటీ. వండర్ఫుల్. ఎంత చక్కగా బ్యూటీ గురించి ఎలాబరేట్ చేశారు, అసలు ఎంత మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. అండ్ మీరు ఇప్పటి వరకు కూడా అంటే మంచి మంచి రోల్సే ప్లే చేశారు. ప్రీవియస్కి దీనికి చూసుకున్నట్లయితే ఏంటి ఆ డిఫరెన్స్ ఏమన్నా ఉందంటారా? ఖచ్చితంగా. రీసెంట్ నా 2 రిలీజెస్ థియేటర్లో మారుతినగర్ సుబ్రహ్మణ్యం, నాయ్, వాటిల్లో చాలా కామికల్ రోల్స్ చేసా. వెరీ హిలేరియస్, జనాలు నవ్వించడానికి. ఇట్ వాస్ దట్ సార్ట్ ఆఫ్ అన్ ఎంటర్టైన్మెంట్. అండ్ బ్యూటీలో ఐ విల్ ఎంటర్టైన్ ది ఆడియన్స్ ఇన్ అ డిఫరెంట్ వే.
ఒక బ్రీజీ రొమాంటిక్ లవ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి చివరికి గ్రాఫ్ అలా వెళ్తూ ఇట్ బికమ్స్ ఇంటెన్స్, చివరికి ఇంటెన్స్ అవుతుంది సినిమా చాలా. అండ్ ఆ ఇంటెన్స్ సిచ్యువేషన్స్లో నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు చూసి చెప్పాలి. డెఫినెట్లీ వి విల్ వాచ్ ఇన్ థియేటర్స్. హాయ్, హౌ ఆర్ యూ బ్యూటీ? I'm good. ఎలా ఉన్నారు? He complimented you thrice అనుకుంటా. He complimented you. బ్యూటీకి హోల్ అండ్ సోల్ అలాగా మీరే అని చెప్తున్నారు. సో హౌ యూ ఫీలింగ్? I'm feeling great. I'm feeling बहुत अच्छा लग रहा है क्योंकि सभी का सपोर्ट मिल रहा है, सभी का प्यार मिल रहा है. इट्स वेरी गुड थिंग, राइट? बहुत अच्छा लग रहा है. या తెలుగు అంటే ఇబ్బంది ఏమైనా అయిందా మీకు డైలాగ్స్ కానీ? डायलॉग्स के लिए बहुत वर्कशॉप, बहुत प्रैक्टिस करना पड़ा, बट मैंने बहुत ही प्रैक्टिस करके, याद करके और बहुत ही रिहर्सल्स एंड सर, हमारे डायरेक्टर सर की बहुत सपोर्ट एंड अंकित एंड ओबियसली सर, नरेश सर, सभी का सपोर्ट की वजह से डायलॉग इजी से हो गया. नरेश जी, वर्क के मामले में आपको कैसे, मतलब उनसे क्या सीखने को मिला आपको? ओके, आई एम 21, तो मैं इतना मैच्योर बात नहीं कर सकती, बट मैं जितना बोलूँगी ना, मेरे को अगर मैं कभी आगे जाके अच्छा आर्टिस्ट बन पाई तो मैं इनकी तरह बनना चाहूँगी. తెలుగులో కూడా మాట్లాడు, తెలుగు కూడా వచ్చాము. నరేష్ గారిలా అవుదాం అనుకుంటున్నాను. నేను నరేష్ గారిలాగా అవుదాం అనుకుంటున్నాను. అవుదామని అనుకుంటున్నాను. వెరీ గుడ్. नाइस ट्राई. तो वो बहुत ही वो स्टार है, ओके, सुपर स्टार है, बट वो इतना डाउन टू अर्थ है और वो इतना स्वीट, वो बहुत केयर करते हैं सभी का. सिर्फ मेरा नहीं, सेट में जो लोग भी थे ना, सभी का केयर करते हैं, सबको जाके हेलो हाय बोलते हैं. वो मुझे बस उनकी तरह बनना है आगे जाके. बहुत अच्छा ఇన్స్పిరేషన్ है आपका. మీరు ఇప్పటి వరకు నరేష్ గారు చాలా రోల్స్, ఫాదర్ రోల్స్ ప్లే చేశారు. అండ్ ఇక్కడ కూడా ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ రోల్, దట్టు ఎమోషనల్గా, ఆబ్వియస్లీ అన్ని ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. అంటే అది చూడగానే ఆలో కూడా మీరు ఇలాంటి ఒక రోలే ప్లే చేశారు కదా, అంటే దానికి దీనికి ఏమైనా కంపారిజన్ ఉందంటారా, ఏమైనా డిఫరెన్స్? అస్సలు సంబంధం లేదు. అనేది ఇట్స్ నైస్, అదొక బ్రీజీ ఎంటర్టైనర్. బ్యూటీ అనేది టిప్కే కానీ దిస్ ఈజ్ వన్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్ విత్ లోడెడ్ విత్ రియాలిటీ. ఇప్పుడు పీపుల్ దే వాంట్ టు వాచ్ టూ సార్ట్ ఆఫ్ ఫిల్మ్స్, ఇదర్ మాస్ వెళ్ళేసి 4 రోజులు చూసేసి ఓ బిజినెస్ కొట్టేసి వచ్చేద్దాం అనే సినిమాలు ఒకటి. బట్ పీపుల్ ఇవాళ ఒక మంచి సినిమా కోసం థియేటర్కి పోవట్లే. దే వాంట్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఒక 1000 రూపాయలు పెట్టుకుని అక్కడ వెళ్ళి మళ్ళీ పాప్కార్న్ కోకోకోలకు 500 రూపాయలు ఖర్చు పెట్టాలంటే అక్కడ కూర్చున్నప్పుడు దే షుడ్ ఫీల్ ద థ్రిల్, ఒక ఎక్స్పీరియన్స్. ఈ సినిమాకి ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఎంత పెద్ద హిట్ అవుతుంది, ఎంత హిట్ అవుతుంది తర్వాత నెక్స్ట్ వీ విల్ టాక్ ఆఫ్టర్ ద రిలీజ్. దిస్ ఫిలిం ఈజ్ సర్టన్లీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఒక పక్కన ఫ్యాంటసీస్, ఒక మాసివ్ స్కేల్ ఒకటి పక్కన చూస్తుంటే మీరు చూసుకోండి, బేబీ, సామాజిక డిఫరెంట్ ఫిల్మ్స్ కాంటెంట్ వైజ్, ఇవాళ కంటెంట్ వైజ్ ఎగ్జాక్ట్లీ ఆ కంటెంట్ ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ ఫిల్మే ఇది. సో రియాలిటీకి దగ్గరగా రాసిన, తీసిన, చేసిన సినిమా ఇది. సో ఎవరన్నా జనరల్గా ఏంటంటే కోవిడ్లో ఈ మలయాళం సినిమా అలాగా తీయాలనేది మలయాళం అలవాటైపోయింది. చాలా గొప్ప సినిమాలు మలయాళంలో. తెలుగులో చాలా గొప్ప సినిమాలు వచ్చాయి, శంకరాభరణం నుంచి ఇప్పుడు వస్తున్నాయి. ఆ కోవకు చెందిన సినిమానే ఇది. ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ థియేటర్ ఎంటర్టైనర్ ఫ్రమ్ టీమ్ మారుతి, ఫ్రమ్ జీ స్టూడియోస్ అండ్ ఆల్సో అవర్ వానరా సెల్లాయిడ్ నుంచి 3 ప్రొడ్యూసర్స్ హ్యావ్ టేకెన్ డిఫరెంట్ రోల్స్ టు బ్రింగ్ ఇన్ అ బ్యూటిఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వయా బ్యూటీ. దట్ ఈస్ బ్యూటీ ఇన్ నట్షెల్. హాయ్ విజయ్ గారు. హాయ్ అండి. చాలా విషయాలు వింటున్నాను, అసలు కాంటెంట్ వైస్ అండ్ ఎమోషన్స్ అన్నీ కూడా ఒక రేంజ్లో అని. సో అంటే చూసారా మీరు సినిమా? నేను చూశానండి. చూసి నేనే కాదు, అందరం చూసాం ఆల్మోస్ట్. ఓకే. సార్ కాన్ఫిడెంట్, ఇందాకలా ఎంత కాన్ఫిడెంట్ అంటున్నారు కదా, చూసాకే తనకు అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అంటే ఈ మూవీ ఈ 4 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో
మదరు, ఫాదరు, డాటరు, లవరు. జనరల్గా కాంటెంపరీ వరల్డ్లో ఒక అమ్మాయికి ఒక మంచి రోల్ ఉంటుంది. ఎవరు చూసినా, ఏ యాంగిల్ నుంచి చూసినా ఒక అమ్మాయి రంగాలనే ఒక కార్నర్ ఉంటుంది అనమాట. సో అట్లాంటి ఒక టిపికల్ ఒక టీనేజర్ అమ్మాయి లైఫ్ చుట్టూ అంటే తన బ్యూటిఫుల్ సోల్ ఏదైతే ఉంటుందో అది ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది సినిమా అంతా. దానికోసం ఫాదరు, మదరు, లవరు ఎలా అంటే ఇది ఎట్లా చెప్పాలంటే మీకు ఇప్పుడున్న కాంటెంపరీ వరల్డ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. అంటే వెన్ యు ఆర్ ఇన్ ద టీనేజ్ టైం అంటే మీరు జస్ట్ 10th 12th అయిపోయిన తర్వాత మార్కెట్లోకి వచ్చినప్పుడు అంటే సొసైటీలోకి వచ్చినప్పుడు మీరు చూస్తున్న సొసైటీ, మిమ్మల్ని చూస్తున్న సొసైటీ, అప్పటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఇది ప్రతి అమ్మాయి ఫీల్ అవుతుంది. టీనేజర్కి అర్థం కాకపోయినా టీనేజర్ దాటి ఒక మెచ్యూర్డ్ స్టేజ్ వస్తుంది కదా. ఈ మూవీ చూసాక ఆ రోజు ఏదో ఒక పాయింట్ అంటే ఏదో ఒక టైం కనపడుతుంది అనమాట. సో అట్లాగే ఒక కూతురు పైన ఫాదర్, మదర్ ఎమోషన్ ఇందులో మీకు నేను క్లియర్గా చెప్పాలంటే నరేష్ గారు యాక్టింగ్ చెప్పేంత గొప్పలం కాదు, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. బట్ నేను వాసుకి గారి ఎక్స్ప్రెషన్స్ 2-3 చూశానండి. అంటే ఒక ఫాదర్ డాటర్ పైన చూపిస్తున్న ఎమోషన్కు అయ్యో పాపం మీ కూతురు మీద అన్న 2 సార్లు చూశాను నేను. రియల్గా హార్ట్ మెల్టింగ్ లాగా ఉండే ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే. అండ్ అంకిత్ ఇందులో బాయ్ ఫ్రెండ్ రోల్ చేస్తున్నాడు. తను ఇప్పుడు ఉన్న తక్కువ జనరేషన్లో అంటే క్యారెక్టర్కు సూట్ అయ్యే రోల్స్ అంటారు కదా, అంటే డైరెక్టర్ కథ రాసుకుంటే ఈ హీరో అయితే బాగుంటుంది అనుకుంటారు, తీరా ఆ టైంకి వచ్చేసరికి ఈ హీరో వర్కౌట్ కాకపోతే మళ్ళీ స్క్రిప్ట్లో చేంజ్ చేయాలనుకుంటారు కదా. బట్ ఐ కెన్ సే ఒక కథ రాసుకున్న తర్వాత ఇది అంకిత్కు చెప్పొచ్చు, ఆ కైండ్ పర్ఫార్మర్ అంటే తక్కువ పీపుల్ వస్తున్నారు ఈ జనరేషన్లో ఒక కథకు, అట్లా యాప్ట్ అవుతాడని నా ఫీలింగ్. అండ్ సేమ్ టైం నీలాకి మనకు కంపల్సరీ ఏంటంటే అప్పుడప్పుడు ఒక బబ్లీ హీరోయిన్స్ వస్తుంటారు ఒక టైంలో. ఈ సినిమా తర్వాత తను అవుతుంది, ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ఇది నా సైడ్ నుంచి 4 క్యారెక్టర్స్లో ఏ ఒక్క పర్ఫార్మెన్స్ కూడా తగ్గదు. అస్సలు నరేష్ గారు ఆ క్యాబ్ డ్రైవర్గా యాప్ట్ అయిన తీరు చూస్తే రియల్లీ ఏంటంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే ఒక కామెడీ యాంగిల్లో చూస్తున్నాం అంటే అఫ్కోర్స్ ఫాదర్ రోల్స్ అవి చేశారు, కానీ దీనికి యాప్ట్ అయింది చూస్తుంటే నిజంగా మనకు తను పడే అంటే డాటర్ కోసం పడే అది ఉంటుంది కదా, మన కన్నీళ్ళు వస్తుంటాయి, ఆ యాంగిల్లో వచ్చింది. మారుతి గారి ఇన్వాల్వ్మెంట్ అంటున్నారు కదా, మరి అసలు రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఆయన నుండి ఎటువంటి ఇన్పుట్స్ మనం తీసుకున్నారు? కథ చెప్పినప్పుడు కథలో సోల్ ఉందని నాకు అర్థమైంది. బట్ మేకింగ్కి వచ్చేసరికి డైరెక్టర్ చూడాలి. డైరెక్టర్ యాజ్ ఇట్ ఈజ్ అంటే ఇప్పుడు ఎక్కడైనా కథ రాసుకున్న తర్వాత కథ బాగుంది కానీ ప్రజెంటేషన్ వస్తుంది రాదు అని చెప్పేసి ఒక చిన్న క్వశ్చన్ మార్క్. చాలా సినిమాలు వారు ఈ కథను ఎట్లా ఎంచుకున్నారని బయట మాడుకుంటారు ఏదైనా కమర్షియల్గా సక్సెస్ కానివి. అదేంటంటే ప్రజెంటేషన్ లోపం వల్ల కొన్ని సందర్భాలలో ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఏంటంటే రైటర్ రాసుకున్న నరేషన్ యాజ్ ఇట్ ఈజ్గా డైరెక్టర్ హార్ట్లోంచి వచ్చి ఇక్కడ ప్రజెంట్ చేశారనమాట. సో ఆ ప్రజెంటేషన్ వర్కౌట్ అయింది. మారుతి గారు సినిమా చూశారు, ఫస్ట్ చూసి ఏమన్నారంటే విజయ్ గారు మీకు పని అయిపోయింది పోండి అన్నారు ఒకే వర్డ్లో. యా ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. యా ఆఫ్ కోర్స్. యా అంటే జనరల్గా అమ్మ సంవత్సరానికి 100-150 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అన్నీ మంచి ఉద్దేశంతోనే తీస్తాం. కానీ ఒక కథ న్యూక్లియస్ ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తానంటారు. ఒక పాయింట్ దొరికినప్పుడు దాన్ని మారుతి గారు లాంటి వాళ్ళు బ్యాక్డ్రాప్ బిల్డప్ చేసుకొని మంచి రైటర్ సుబ్రహ్మణ్యం గారు, మంచి వర్ధన్ లాంటి డైరెక్టర్ చేతిలో పడి, యంగ్ డైరెక్టర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్ మంచి కాస్టింగ్ పడి దాన్ని ప్రొడ్యూసర్ పర్ఫెక్ట్గా ఎక్కడ బడ్జెట్ గురించి సినిమాలు ఆలోచించలేదు. చిన్న సినిమా, పెద్ద బడ్జెట్, చిన్న బడ్జెట్ ఏమి కావాలని డైరెక్టర్కి అది ఇచ్చారు. అఫ్కోర్స్ దీంట్లో నేరో డింజీ లేన్స్లో లాడ్జెస్ ఎక్కడెక్కడో తీసాం, అది వేరే. ఈవెన్ వైజాగ్ వెళ్ళాలన్నా, వైజాగ్లో షూట్ అయినా, రెయిన్ సీక్వెన్సెస్ అయినా, సాంగ్స్ అయినా మ్యాక్సిమం అంటే అన్ని హంగులు ఉన్నటువంటి సినిమా బ్యూటీ. ఫ్రమ్ ద టైటిల్ టు ది ప్రమోషన్స్, మధ్యలో కంటెంట్ అన్ని హంగులు ఉన్న సినిమా. సో ఇలాంటి సినిమా వచ్చినప్పుడు ఏంటంటే మన జాగ్రత్త మనం తీసుకెళ్ళాలి జనానికి. సో జనాలు చూడాలి, ఇలాంటి సినిమా రేర్గా వస్తుంది.
సో ఆ ఎంటర్టైన్మెంట్ ఏదో రేపు ఓటీటీలో వచ్చేస్తుంది చూద్దామని కంటే నేను థియేటర్లో కూర్చొని చూస్తున్నాను, నేను యాక్ట్ చేశాను, పక్కనే వాసుకి నా వైఫ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూర్చొనింది, ఇంటర్వల్ పాయింట్కి నా బొట్టనేళ్ళు కిందకు ఒత్తుతుంది తెలియకుండా ఆన్ ది ఫ్లోర్, నేను నా బొట్టనేళ్ళు నేను ఒత్తేస్తున్నాను, పక్కన వాసుకి చూస్తే ఆమె కూడా ఇలాగే ఉంది. అందరూ అంటే ఇంటర్వల్ ఎంత టెన్షన్ బిల్డప్ అయిందంటే చాలా తక్కువ సినిమాలకు ఆ ఫీల్ నేను చూశాను. ఈ ప్రమోషన్ అనుకోవద్దు, ఇది నేను చెప్పింది తప్పు అనుకుంటే నాకు ఎవరైనా ఫోన్ చేయొచ్చు, ఎవరైనా మెయిల్ చేయొచ్చు, ఎవరైనా నాతో మాట్లాడవచ్చు, లేదు సార్ మీరు చెప్పింది ప్రమోషన్ కోసం బాగాలేదని చెప్పొచ్చు. అంత సినిమా చూసే వరకు నరేష్ ఒకటి, సినిమా చూసిన తర్వాత నేను విజయపాల్ గారితో చెప్పాను కమాన్ లెట్స్ ప్రమోట్ ది ఫిల్మ్ అంటే అంత ధైర్యాన్ని సీరియస్లీ. ఎందుకంటే ఆ చూసిన తర్వాత అంతకుముందు చాలా లిమిటెడ్గా మాట్లాడుకున్నాం సార్ నేను, సినిమా చూసిన తర్వాత హీ ఫెల్ట్ లైక్ అంటే నేను తన ఫ్యామిలీ లాగా ఫీల్ అయిపోయారు. ఇంత బాగా వాళ్ళకి షాల్వా కప్ ఆ రోజు సెలబ్రేట్ చేసాం అనమాట. ఆ రోజు వి సెలబ్రేటెడ్ అంటే ఫర్ మేకింగ్ సచ్ అ ఫిల్మ్ ఫర్ ది డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ నేను షాల్వా కప్పి ఐ హోస్టెడ్ డిన్నర్ ఫర్ దెమ్. ఆ రోజు నిజంగా అంత చాలా ఫ్యూ సినిమాలకి అలా నేను ఇన్స్పైర్ అయ్యాను. కలర్ ఫోటోలో ఒక సినిమా తీశారు, నేను వాళ్ళు ఎవరో కూడా తెలియదు, నైట్ ఆఫ్ సినిమా చూసి ఐ వాజ్ సో మూడ్, మేనేజర్ ఫోన్ చేసి సందీప్ ఆ డైరెక్టర్ వాళ్ళ నంబర్స్ తీసుకొని వాళ్ళందరికీ ఇంటూ పిచ్చి ఫెలిసిటేషన్ చేసి అలాగే ఈ సినిమాకి చేశాను నేను. అంటే నా సినిమా అని చేయలేదు, ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు, నేను భాగమైనందుకు మారుతి గారు కానీ, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అందరికి కూడా ఇట్ వాస్ ఎ సెలబ్రేషన్ ఫర్ అస్. ఇట్ విల్ బీ సెలబ్రేషన్. లైఫ్లో ఒక మెమరబుల్ క్యారెక్టర్ అండ్ ఆ మెమరబుల్ ఫిల్మ్లో నేను ఉన్నానన్న ఫీలింగ్ ఉంటుంది. సార్ అంటే మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ చూస్తూ వస్తున్నాం, అంటే అన్ని క్యారెక్టర్స్లో కూడా మీది ఒక డిఫరెంట్ వైబ్, అంటే ఆబ్వియస్లీ వీ ఆల్ లైక్ యూ యువర్ యాక్టింగ్ ఎనీ, కానీ ఇది ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మీకు అని మీరు చెప్తున్నారు. అంటే ఏంటా, వాట్ ఈస్ దట్ పాయింట్? అంటే బేసిక్గా ఇప్పుడు నేను హీరోగా 100 సినిమాలు చేశాను, సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ హీరో చేస్తున్నాను, లీడ్ రోల్స్ చేస్తున్నాను, విలన్ చేస్తున్నాను, ఫాదర్ చేస్తున్నాను, బ్రదర్ చేస్తున్నాను, అన్ని రకాల రోల్స్ చేస్తున్నాను. బట్ జనరల్గా ఒక సబ్జెక్ట్ పడడం అనేది, ఆ సబ్జెక్ట్లో ఒక మంచి లీడ్ రోల్ చేయడం అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. ఎన్ని సినిమాలు చేసి ఎంజాయ్ చేసినా కూడా సామాజిక వర్గంలో తీసుకోండి, ఆ సినిమా నేను చేయలేకపోతానేమో అని భయపడ్డా డేట్స్ లేకుండా. థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్, వాళ్ళు కోఆపరేట్ చేసి నాకు టైం ఇచ్చి చేద్దామన్నారు, మీరే ఉన్నారు ఆ రోల్లో ఉన్నారు. సో అలాంటి సినిమా ఇది. మారుతి గారు పిలిచి భోజనం పెట్టి మీరు ఈ సినిమా చేస్తున్నారు, ఇది మీకు మర్చిపోలేని సినిమా అంటే అది నాకు ఇప్పుడు అదే గుర్తొస్తుంది. ఆ భోజనం, అక్కడ ఆయన చెప్పిన మాటలు, ఇవాళ మేము చూసిన రిజల్ట్, అంత హ్యాపీ ప్రోడక్ట్స్లో ఉండడం అనేది అదృష్టం అమ్మ. ఎందుకంటే ఇప్పుడు ఇన్ దిస్ యూర్ సీయింగ్ 2 generations, అంకిత్ అండ్ నీలాకి, నేను వాసుకి. సో దిస్ ఇస్ అ ఫిల్మ్ విచ్ విల్ కనెక్ట్ టు ఆల్ ద గర్ల్స్, టు మెనీ బాయ్స్ అండ్ ఎవ్రీ పేరెంట్. సో మీకు ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు కదా, ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ థియేటర్లో వచ్చి ఫ్యామిలీస్తో చూడండి. నేను ప్రతి వాళ్ళు ఇప్పుడు అదే మొత్తుకుంటున్నాం దీనికి. ఎందుకంటే వాస్తవం మొన్న ఎవరో చెప్తున్నారు మలయాళం సినిమా వస్తే చూస్తారు, కన్నడ సినిమా చూస్తారు, కరెక్ట్ అది. అరే మన తెలుగు వాళ్ళు ఇంత మంచి సినిమా తీస్తే దాన్ని చూడండి వచ్చి. నేను ఇవాళకి అపీల్, అది ఇట్స్ నాట్ ఎ ప్రమోషన్, ఐమ్ అపీలింగ్. నేను చెప్పినంత మాత్రం రారు, మీలో ఇది కలగాలి, మనం ఈ సినిమా ఇలాంటి సినిమాలు తీస్తున్నామని. సో వీఆర్ ప్రౌడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి ఒక ప్రోడక్ట్ వచ్చినందుకు ప్రొడ్యూసర్స్కి అందరికీ ధన్యవాదాలు, అంతే. అంటే మీరు చూస్తూనే ఉన్నారు, సినిమా వరల్డ్ హ్యాస్ ఎవాల్వ్డ్ అ లాట్. ఎస్. సో టెక్నికల్గా చూసుకున్నట్లయితే పాన్ వరల్డ్, ఇంకా అంటే చాలా మేజర్ చేంజెస్ చూస్తున్నాము, ఐడెంటిఫికేషన్ చూస్తున్నాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆ చేంజెస్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అబౌట్ ద ఇవాల్యుయేషన్ అండ్ చేంజెస్? ఏంటదమ్మా, చాలామంది ఒక చిన్న అపోహ ఏంటంటే సినిమాలు చూసి పాడైపోతున్నారని. సొసైటీలో ఉన్నదే సినిమాల్లో తీస్తున్నాం మేము. సినిమాల్లో ఉన్నది సొసైటీకి పోట్ల, గుడ్డు ముందు వచ్చిందా పిల్ల ముందు వచ్చిందా అని కాదు. ఇక్కడ ఖచ్చితంగా సొసైటీ నుంచి వచ్చే మ్యాటర్సే సినిమాలో తీస్తున్నాం. సో అలా కనెక్ట్ అయ్యే ఈ ఫిల్ము
ఖచ్చితంగా వాళ్ళ మేము చూసినప్పుడు పన్నెంటి కాపురం ఇలాంటి సినిమా, తెలుగు సినిమా, తమిళ సినిమా, మలయాళం సినిమా, కన్నడ సినిమా అని ఉండేది. ఇవాళ ఏ సినిమా యూనివర్సల్ అపీల్ ఉంటే దట్ ఈస్ ద పాన్ ఇండియా సినిమా, వరల్డ్ సినిమా. పెద్దది చిన్నదని పక్కన పెడితే మొన్న హనుమాన్ ఉంది. హనుమాన్ అంత పెద్ద హిట్ అయింది. ఇట్స్ పాన్ ఇండియా సినిమా, మొత్తం పాన్ ఇండియా అయిపోయారు. టుడే నిజంగా చెప్తున్నాను, అంటే ఇది పాన్ ఇండియా సినిమా నేను అంటలా, కానీ ఇది ఏ లాంగ్వేజ్లో రిలీజ్ చేసినా కనెక్ట్ అవుతుంది. ఇట్స్ యూనివర్సల్ సినిమా. బ్యూటీ ఈజ్ యూనివర్సల్ సినిమా. ప్రతి లాంగ్వేజ్లో డబ్ చేసి దమ్ముండి రిలీజ్ చేయొచ్చు. దీన్ని ప్రమోట్ చేసే సత్తా కావాలి, కానీ 100% తెలుగులో క్లిక్ అవుతుంది. ఎనీ లాంగ్వేజ్లో ప్రతి వాళ్ళ కనెక్ట్ అయ్యే ఫిల్మ్ అంతవరకు. సూపర్ అండి. అసలు అంటే మీ మాటలో తెలుస్తుంది లైక్ కాంటెంట్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, ఇంపాక్టివ్గా ఉంటుంది మూవీ అని. వన్ లాస్ట్ క్వశ్చన్, టైటిల్ బ్యూటీయే కాబట్టి నరేష్ గారితో వర్క్ చేశారు కాబట్టి లెట్స్ కనెక్ట్ విత్ దాట్. సో ఆయనలో ఒక బ్యూటిఫుల్ క్వాలిటీ. ఆయన చాలా సీనియర్ యాక్టర్ మనకు తెలిసిందే. అండ్ సీనియర్స్ అన్నప్పుడు రెస్పెక్ట్ ఇస్ ఆబ్వియస్లీ దేర్. మనకు తెలియకుండానే రెస్పెక్ట్తో కొంచెం బిగుసుకుపోతాం మనం. సడన్లీ సంబడి వాక్స్, ఆబ్వియస్లీ అది తెలియకుండా బిగుసుకుపోతాం. సో అది కొన్నిసార్లు ఆ బిగుసుకుపోవడంతో, టెన్షన్తో, అమ్మో సార్ కంఫర్టబుల్గా ఉన్నారా ఇది అన్న దాంట్లో మన వర్క్ మీద చిన్న ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అలాంటిది ఒక సీనియర్ యాక్టర్ మూడ్ ఏమైనా స్పాయిల్ అయినా, లేకపోతే ఆయన సరిగ్గా కొంచెం కోపంగా ఉన్నా, ఇలాంటివి ఏమైనా ఉన్నా ఇంకా ఇబ్బంది అయిపోతుంది మనకి సెట్లో. ది ఎంటైర్ వైబ్ ఆఫ్ ద సెట్ విల్ చేంజ్. అసలు అలాంటి పరిస్థితి ఒక్కరోజు కూడా లేకుండా ఉండింది ఆయనతో. అండ్ ఐ థింక్ దట్స్ ద డౌన్ టు ఎర్త్ ఆబ్వియస్లీ, అండ్ సింప్లిసిటీ, డౌన్ టు ఎర్త్, వాట్ నాట్. ఆయన ఇందాక వేరే ఇంటర్వ్యూలో మాట అన్నారు, ప్రొడక్ట్ వల్లే మనం, మన వల్ల ప్రొడక్ట్ కాదు, సినిమా వల్లే మనం, మన వల్ల సినిమా కాదు అని. And I think as we grow, I think all the young actors should keep that in mind. One beautiful quality about Naresh garu, what do you say? He is such a gentleman. He's such a and I'm so grateful to be his side. मैं बैठी हूँ उनके पास, ये बहुत बड़ा चीज़ है मेरे लिए. Super. And మీరండి ఎలా? అదే జెంటిల్మెన్ అంటే మీనింగ్ ఎదగడం కాకుండా బయట నుంచి చూస్తే అర్థం కాకపోవచ్చు. అంటే స్క్రీన్ ముందు నుంచి చూసి ఇతను ఏదని అర్థం కాకపోవచ్చు, తన పక్క నుండి ఒక ఫ్యూ డేస్, 2-3 days ట్రావెల్ చేసిన ఓహో ఇదా జెంటిల్మెన్ అని అంటే అర్థమైపోయిందండి. आपको फील हो जाएगी क्यों हम सब उनको जेंटलमैन बोल रहे हैं. సో బ్యూటీ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్. మీరు వేరే వాళ్ళకి డెఫినేషన్స్ కానీ మీరే నిజమైన ఈ జస్టిఫైయింగ్ చేసే పర్సన్ మీరే అనుకుంటా ఈ టైటిల్. బ్యూటీ ఈజ్ ది సోల్ ఆఫ్ ద ఫిల్మ్. జనరల్గా అంటే క్వశ్చన్ ఆఫ్ బీయింగ్ జెంటిల్మెన్ ఏదంటమ్మా, ఒకటి నేనేం నమ్ముతానంటే, ఎప్పుడు ఒక సెలబ్రిటీ, ఒక రాజు, ఎవరైనా సరే మనం నవ్వుతుంటే మన చుట్టూ 10 మంది నవ్వుతూ ఉంటారు. ఒకటి. ఎగ్జాక్ట్లీ. రెండోది నేను ఎప్పుడు నమ్ముతాను, ఒక సామెత ఉంది మన తెలుగులో, అద్భుతమైన సామెత, నీ నోరు మంచిదైతే ఊరు మంచిదని. మన నోరు కరెక్ట్గా ఉంటే ఊరు అంతా బాగుంటుంది. థర్డ్ ఏంటంటే డిఫరెంట్ స్ట్రాటస్ ఆఫ్ సొసైటీస్ ఉన్నాయి. ఐ బిలీవ్ దట్ ఈస్ ఓన్లీ యువర్ పర్సనల్ లగ్జరీ, యువర్ కంఫర్ట్. వెన్ యూఆర్ వర్కింగ్ యాజ్ అ టీమ్, సీనియర్, జూనియర్, అందులో ఒక ఫిలిం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు 10 మంది కలిసిన వాళ్ళ కంప్యూటర్ ముందు కూర్చొని చేస్తారు. ఇక్కడ మేము వీ హ్యావ్ టు ఎమోట్, కాన్ఫిడెన్స్, ఆ వైబ్ ఒకరికొకరు కనెక్ట్ అవ్వాలి. ఒకసారి వర్క్షాప్ కూడా పెడతారు దానికోసం ఈ మధ్య. సో ఇలాంటి ఫిలిమ్స్, ఎస్పెషల్లీ బ్యూటీ లాంటి ఫిలిమ్స్కి ఏంటంటే ఇట్స్ అ వెరీ రియలిస్టిక్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఇది. సో దీన్ని కనెక్ట్ కావాలంటే ఆల్ ది యాక్టర్స్ షుడ్ ఫీల్ దట్ కంఫర్ట్. ఆ కంఫర్ట్ ఎవరు ఇవ్వాలి? ఫస్ట్ సీనియర్గా, నేను ఎంత పెద్ద ఆర్టిస్ట్ అని పక్కన పెట్టండి, సీనియర్గా నేను ఇవ్వాలి. నేను అదే ఇంత ముందు కూడా చెప్తున్నాను, 12 కాపురం ఆ టైంలో నేను 9 ఏళ్ళు నాకు, నేను చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చినప్పుడు ఈ క్యారవన్స్ ఇవన్నీ లేవు అప్పుడు. ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, కృష్ణ గారు, విజయమల గారు, జమున గారు, జయసుధ నాతో పాటు నా కజను, అప్పుడే బిగినింగు. ఎలా ఉండేదమ్మా, అందరం కలిసి భోంచేసేవాళ్ళం, వంటలు తెప్పించుకుని పంచుకునేవాళ్ళం, స్నాక్స్ తెప్పించుకునేవాళ్ళం ఇంట్లో నుంచి, అంతా చెట్ల కింద కూర్చొని. అట్మాస్ఫియర్ పోయింది వాళ్ళ. సో దాంతో ఏమవుతుందంటే ఇలాంటి ఫిలిమ్స్కి యూ నీడ్ దట్ బాండింగ్. ఆ బాండింగ్ ఎప్పుడు ఉంటే అది కంఫర్ట్. ఆల్వేస్ నేను కంఫర్ట్ ఇవ్వాలి, వాళ్ళు నాకు కంఫర్ట్ ఇస్తున్నారు. సే ఇట్స్ ఆల్ మ్యూచువల్. అందరం కలిసి
ఒక మంచి ప్రోడక్ట్ చేసి ఇవాళ సంతోషంగా ఇవాళ కూర్చొని ఈ ప్రోడక్ట్ని మేము ముందు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దట్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. అది వండర్ఫుల్ అండి. అసలు బ్యూటీ సినిమా గురించి అండ్ మీలో ఉన్న బ్యూటీ గురించి మీతో మాట్లాడి తెలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వెరీ ఇంపాక్టివ్గా అనిపిస్తుంది. కాన్వర్జేషన్ కావచ్చు, మూవీలో ఉన్న కాంటెంట్ కావచ్చు. అండ్ కాసేపట్లోనే మీరు నాకు చాలా ఇంపాక్టివ్ వర్డ్స్ చెప్పారండి. మీతో ట్రావెల్ చేస్తే నిజంగానే ఐ థింక్ దెర్ ఈస్ అ లాట్ టు లెర్న్ ఫ్రమ్ యూ. సో ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్కీ గారు. September 19th మీరు కూడా చూసి చెప్పండి మాకు, బ్యూటీ థియేటర్లో చూసి చెప్పండి. డెఫినెట్లీ. సో చూసారు కదా, బ్యూటిఫుల్ కన్వర్జేషన్ విత్ బ్యూటీ టీమ్. సో September 19th మూవీ రిలీజ్ అవుతుంది, డెఫినెట్గా చూడండి. అండ్ ఇది ఆల్ అబౌట్ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. దిస్ ఈస్ లక్కీ సైనింగ్ ఆఫ్.